రాముని సీతని, రావణాసుడు సార్. సిరిని శ్రీహరిని, భృగు మహర్షి అండి. నన్ను మీ మేడంని. మిమ్మల్ని చెప్పు చారి, ఆగిపోయావేంటి? మిమ్మల్ని ఎవరు విడదీశారు సార్? నువ్వే. అయ్యో రామా, ఆంజనేయుల్లో మిమ్మల్ని కలుపుతాను గాని విడదీస్తానా సార్? ఇప్పుడు నువ్వు చేసిందేంటి చారి? నేనేం చేశాను సార్? మిమ్మల్ని ఆఫీసు తీసుకెళ్తున్నాను. కాదు, మీ మేడంకి దూరంగా తీసుకెళ్ళిపోతున్నావు. మా ఇద్దరిని విడదీస్తున్నావు. ఈ పాపం ఊరికే పోచ్చారి, నిన్ను పట్టి పీడిస్తుంది. ఇదే నా శాపం. ఇప్పుడు ఏమిటి? మీరు ఆఫీసుకి రాకుండా ఇంట్లోనే ఉంటానంటారు, అంతేగా? అంతే. ఈ శాపం తప్పించుకోవాలంటే ఏదైనా ప్లాన్ చెప్పు. మీరే ఏదో వంక చెప్పాల్సింది. చెప్పాను, వినలేదు, తోసేసింది. మరి వచ్చేసానన్నారు. మీ మాట వినకపోతే నా మాట మాత్రం ఎలా వింటారండి? మీరే మరోసారి ప్రయత్నించండి. ఓకే మంగా, మంగా. ఏంటి బాబు పిలిచావా? నేను పిలిచింది మంగని పిన్ని. 2 సార్లు పిలిస్తేను. అన్నిసార్లు పిలిచాను కాబట్టి అర్థం చేసుకోండి. మంగా, మంగ. మంగా, ఏంటి? నేను ఆఫీస్కి వెళ్తున్నాను. వెళ్ళరండి. అంటే నేను వెళ్తుంటే నువ్వు ఎదురొస్తావు కదా, ఈవినింగ్ మల్లెపూలు తెమ్మని చెప్తావు కదా, అలాగే ఓ హగ్గు అది ఇస్తావు కదా. ఎదురొస్తాను, అంతకు మించి ఏమి అడగను, ఏమి చెయ్యను. పదండి. రండి. అయ్యో, ఏమైంది బంగారం? భుజం దగ్గర పెయిన్ వస్తుందా? చారి సార్, డాక్టర్ ఫోన్ చేయి. అలాగే సార్. అంబులెన్స్ కాల్ చేయండి. జడ్జి పంచాంగం చూడు. పిన్ని బెడ్ చేయి. ఆగండి ఆగండి ఆగండి, నాకేం కాలేదు. మీరు ఆఫీస్కి వెళ్ళండి. అదేంటి ఇందాక ఆనో ఆహా అని కూడా అంటాను. మీకేంటి అభ్యంతరం? అది అమ్మకంగా ఉండాలని. అబ్బా ఛా, వెళ్తారా లేదా? వెళ్ళండి, మీరు వెళ్ళండి. పదండి. ఇంకెన్నాళ్ళు ఈ దరిద్రం చూడాలో. కొన్నాళ్ళు ఓపిక పట్టండి. దాని ప్లేస్లో మన స్వప్న ఉంటుంది. అప్పుడు చూడ్డానికి కన్నుల పండగలా ఉంటుంది. ఓకే బాయ్. అంత నీరసంగా చెప్తారేంటి? హుషారుగా వెళ్ళి కులాసాగా తిరిగిరండి. హుషారుగా రండి సార్.
వెళ్ళొస్తాను మేడం. బాయ్ చారి గారు. చారి గారు ఒక్క నిమిషం, మీరు కార్ దిగండి. ఏమిటి మేడం? ఈ రోజు చారి గారు మీతో ఆఫీస్కి రావట్లేదు. మీరు ఒక్కరే ఆఫీస్కి వెళ్ళండి. ఎందుకు? చారి గారు నేను షాపింగ్కి వెళ్తున్నాం. షాపింగ్ నాతో వెళ్ళాలి. ఎప్పుడు భర్తతోనే బయటికి వెళ్ళాలా? అప్పుడప్పుడు భక్తుడితో కూడా వెళ్ళొచ్చు. దిస్ ఇస్ టూ మచ్. నన్ను కూడా తీసుకెళ్ళచ్చు కదా ప్లీజ్. తప్పకుండా తీసుకెళ్తాం, కానీ ఈసారి కాదు, మరోసారి. వెళ్ళిరండి డ్రైవర్. మీరు సార్తో పాటు షాపింగ్కి వెళ్ళొచ్చు కదా మేడం. మనం షాపింగ్కి వెళ్ళట్లేదు చారి గారు, సర్చింగ్కి వెళ్తున్నాం. సర్చింకా? అవును, నిత్యని వెతకబోతున్నాం. అదేమిటి మేడం, నిత్య గారు చనిపోయారు కదా? నిన్నటి వరకు నేను అలాగే అనుకున్నాను, కానీ నాకు కొన్ని అనుమానాలున్నాయి. నిత్య మేడం గారు చనిపోయి కాలి బూడిదవడం మీ కళ్ళారా చూశానన్నారు. స్వరూప మేడం గారు కూడా అదే చెప్పారు. ఒక్కోసారి మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయి చారి గారు. మనం చెవులతో విన్నదంతా నిజం కాకపోవచ్చు. కానీ మీ అమ్మగారైన తులసి గారు కూడా నిత్య గారు చనిపోయారని చెప్పారు కదా మేడం. ఆవిడ మీకు అబద్ధం చెప్పారు కదా? అదొక్కటే ఆశ ఉంది చారి గారు. మా అమ్మ నాకు అబద్ధం చెప్పదు. వెళ్ళి నిజమేంటో అడుగుదాం. మార్నింగ్ మామ్. నిన్న నువ్వు టెంపుల్కి వెళ్ళావట, జ్యోతి చెప్పిందా? వెళ్ళావా లేదా? వెళ్తే తప్పేంటి? జైని కలిసి మాట్లాడావంట. అవును, అయితే ఏంటి? ఎందుకు ఇలాంటి రిస్కులు చేస్తున్నావు బేబీ? కొన్నాళ్ళు వాళ్ళ జోలికి వెళ్ళొద్దని చెప్పాను కదా. ఖాళీగా కూర్చుని ఏం చేయాలి మామ్? అందుకని ఇలాంటి ప్రమాదాలు కొని తెచ్చుకుంటావా? తెలియకుండా వెళ్తే డేంజర్, కానీ డేంజర్ అని వెళ్తే రిస్కే ఉంది మామ్. బేబీ, షిట్, వీళ్ళు తగలడ్డారేంటి? బేబీ, చంద్రిక ప్రసాద్లు వస్తున్నారు. నువ్వు లోపలికెళ్ళు ప్లీజ్. బేబీ వెళ్ళు. నమస్కారం స్వరూప గారు. రండి. ఏంటిలా వచ్చారు? ఏ మేము రాకూడని స్థలమా ఇది? అయ్యో, అలా అని కాదు. ముందు మీరు కూర్చోండి. ఈ మర్యాదలకేం తక్కువ లేదు. ఎందుకొచ్చారు? ఏంటి మమ్మల్ని చూస్తుంటే భయంగా ఉందా? నాకెందుకు భయం? తప్పు చేసిన వాళ్ళకి భయం ఉండదా? నేనేం తప్పు చేశాను? తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా చేశాం అని ఒప్పుకుంటారా ఏంటి? ఈ డొంక తిరుగుడంతా ఎందుకు? చెప్పేదేదో స్ట్రైట్ గా చెప్పండి. స్ట్రైట్ గా చెప్పమని మీరు మాకు చెప్తున్నారా?
ఇంతకీ మీరు స్ట్రైట్ గా మాట్లాడుతున్నారా? చాటుమాటు మాటలు దాపరికాలు నా దగ్గర లేవు. మీరు మా దగ్గర ఏం దాస్తున్నారో మాకు తెలుసని మీకు తెలుసు. ఏం మాట్లాడుతున్నారు? నిజాలు. ఇప్పటిదాకా ఈ కథలో జరిగిన మలుపులన్నీ మాకు తెలుసు, నిన్న గుడిలో జరిగిన దాంతో సహా. మా ఇంటికో శాపం ఉందని, ఆ శాపానికి మీ కూతురు బలి కావడం ఇష్టం లేక అచ్చం మీ కూతురులా ఉన్న మంగను ఆ స్థానంలోకి తీసుకొచ్చారని తెలుసు. మీ కూతురు చనిపోలేదని, నిన్న గుళ్ళో జై భ్రమపడలేదని, జైకి పక్కన ఉన్నది నిత్యానని మాకు తెలుసు. బతికున్న నిత్య చనిపోయినట్టు మీరు నాటకం ఆడుతున్నారని, మంగ శాపంతో చనిపోగానే ఆ స్థానంలోకి నిత్యను తీసుకొస్తారని తెలుసు. ఇది మీరు ఎప్పటినుంచో చేసిన పక్కా ప్లాన్ అని తెలుసు. అంతా తెలిసాక ఇంకా ముసుగులో గుద్దులాటేందుకు? నిత్యాన్ని బయటకు రమ్మని చెప్పండి. నిత్య ఇంట్లోనే ఉందని మాకు తెలుసు, బయట చాలాసార్లు చూసాం. పిలవండి మీ అమ్మాయిని. మీరు పిలుస్తారా లేక మమ్మల్ని పిలవమంటారా? బేబీ, కంగారు పడకండి, మేము నిత్యతో మాట్లాడడానికి వచ్చాం, మీ రహస్యాల్ని బయటపెట్టడానికి కాదు. నాతో ఏం మాట్లాడాలి మీరు? కోపడకమ్మా, మేము నీ శ్రేయభిలాషులుగా వచ్చాం కానీ శత్రువులుగా కాదు. మీరు నా వెల్విషర్స్ ఏంటి? అంటే మన శత్రువుకి శత్రువు మనకు మిత్రుడు కదమ్మా, అలా అన్నమాట. మామ్, నీకు ఆఫీస్ టైం అవుతుంది, నువ్వు వెళ్ళు. బేబీ, అది వీళ్ళు. మామ్, వీళ్ళని నేను డీల్ చేస్తాను. యు డోంట్ వరీ, వెళ్ళు. వెళ్ళండి స్వరూప గారు, మేం మీ మంచి కోరే వచ్చాం. అవునండి, మమ్మల్ని నమ్మండి. నేనెందుకు మిమ్మల్ని నమ్మాలి? నీకు వేరే దారి లేదు. ఎక్స్క్యూజ్ మీ, మీరు మా ఇంటికి వచ్చారు. ఎవరు ఎవరి దగ్గరికి వచ్చినా ఇద్దరి అవసరం ఒక్కటే. ఏంటి అవసరం? మంగని బయటికి పంపటం. మన కామన్ శత్రువైన మంగపై పగ సాధించడం. దానిపై మీకు పగేంటి? అది మాకు మనశ్శాంతి లేకుండా చేసింది, మా కూతుర్ని దూరం చేసింది, మా ఇంట్లోనే మమ్మల్ని పని మనుషుల్ని చేసింది. అది మా ఇంటిని వదిలి వెళ్తే కాని మాకు ఆ ఇంట్లో గుర్తింపు ఉండదు. అది పోతే నేనొస్తాను కదా. నీ వల్ల మాకు ఎలాంటి నష్టం లేదమ్మా. ఉపయోగం కూడా లేదు కదా. పైగా మీ కూతుర్ని ఆ ఇంటికి కోడల్ని చేయాలనుకున్నారు. అది ఒకప్పుడు నిత్య. ఆ ఇంటికి శాపం ఉందని తెలిసాక ఆ ప్రయత్నం మేం మానుకున్నాం. జైకి కూడా మా స్వప్నంటే ఇష్టం లేదు. అందుకే
నీకు హెల్ప్ చేద్దామని వచ్చాం. మీరు నాకేం హెల్ప్ చేస్తారు? నీకు జై కావాలని మాకు తెలుసు. మాతో నువ్వు చేతులు కలిపితే మంగను బయటికి పంపిస్తాం, నిన్ను జైని ఒక్కటి చేస్తాం. మా పగ తీరినట్టుంటుంది, నీకు జై దక్కుతాడు. ఇంతకంటే మంచి సెటిల్మెంట్ లేదు నిత్య. మాతో చేతులు కలుపు. నాకు మిమ్మల్ని నమ్మాలనిపించట్లేదు. మాతో నువ్వు చేతులు కలిపితే మాకంటే నీకే ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది నిత్య. మంగపై పగ సాధించడం అదొక్కటే మాకు దక్కే ప్రయోజనం. శాపంతో మంగ ఎలాగూ చస్తుంది. మంగ పోయాక ఆ ప్లేస్లోకి మా స్వప్నను తీసుకురావచ్చు. కాని జై ఒప్పుకోడు. మాక్కూడా ఆశపోయింది. ఇంకెవరో ఆ స్థానంలోకి వచ్చే బదులు మాకు తెలిసిన దానివి నువ్వొస్తే బావుంటుందని మా ఆశ, కోరిక. కాదనకు నిత్య, ఇది మంచి డీల్. అవునమ్మా, మనం ముగ్గురం కలిస్తే ఆ మంగను తొందరగా లేపేయొచ్చు, శాపంపై నెట్టివేయవచ్చు. ఆ ప్లేసులోకి నువ్వు ఫాస్ట్గా రావచ్చు. ఓకే, ఆలోచించి చెప్తాను. మీరు వెళ్ళండి. ఎక్కువ ఆలోచించకమ్మా, త్వరగా నిర్ణయం తీసుకో. వెళ్ళొస్తాం. చంద్రిక, నిత్య మనల్ని నమ్ముతుందంటావా? మనతో చేతులు కలుపుతుందంటావా? నమ్మడానికి టైం పట్టొచ్చేమో, నమ్మటం పక్కా. ఎందుకంటే అది కన్నింగ్. దాన్ని మించిన కన్నింగ్ మనం. తప్పకుండా కలుస్తాం. పదండి. చారి గారు, మీరు ఇక్కడే ఉండండి. నేను లోపలికి వెళ్ళి అమ్మతో మాట్లాడేసి వస్తాను. మేడం, మరొకసారి ఆలోచించండి. బతికున్నారో లేదో తెలియని నిత్య గారి కోసం మీరు మీ కన్న తల్లిని అనుమానించడం మంచిది కాదేమోనండి. తప్పదు చారి గారు. నిత్య బతుకుందో లేదో తెలియాలంటే మా అమ్మని బాధ పెట్టక తప్పదు. నిత్య వచ్చిందేంటి? డోర్ కొడితే తీయడానికి ఇంతసేపేంటి? లోపల ఏం చేస్తున్నావు? ఇలా వచ్చావేంటమ్మా? ఏ రాకూడదా? అది కాదు, ఈ టైంలో వచ్చావని. నిన్న గుళ్ళో ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నావు? నేనేం చేశానమ్మా? ఓవర్ యాక్టింగ్ చేయకు. నాకంతా తెలుసు. తెలియక నేను తప్పు చేసుంటే నన్ను క్షమించమ్మా. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. నిన్ను క్షమించకూడదు. నేను చేసిన తప్పేంటో చెప్పమ్మా. నువ్వు నా దగ్గర దాస్తున్నావు. ఏం దాచానమ్మా? నన్ను డబుల్ క్రాస్ చేస్తున్నావు. అర్థం కాలేదమ్మా. దీన్నినే
దీన్ని నేను నటించడం అంటారు. నాకు ఇలాంటివి నచ్చవు. నా దగ్గర నువ్వు ఏం దాయలేవు తులసి. నాకు కోపం వస్తే నేనేం చేస్తానో నీకు బాగా తెలుసు. మర్యాదగా నిజం ఒప్పుకో, బతికిపోతావు. లేదా నా చేతిలో అయిపోతావు.